కుబేరా ఈరోజు వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఆంధ్ర సీడెడ్ నైజాం ఓవర్సీస్ కానీ అదర్ స్టేట్ నుంచి కానీ ప్రతి చోట పాజిటివ్ ఫీడ్బ్యాక్ వినపడ్డది. యునామాస్ పాజిటివ్ టాక్. కొన్ని అక్కడక్కడ లెంత్ ఎక్కువైందన్న కామెంట్ వచ్చినా కానీ ఫైనల్గా సినిమాకి అయితే పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకెళ్తూనే ఉంది. సినిమా ఎవరి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మొదటి రోజు వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ సాధించే అవకాశం ఉంది, అక్కినేని నాగార్జున ఇంకా ఈ సినిమా తర్వాత సైడ్ రోల్ క్యారెక్టర్స్ విలన్ క్యారెక్టర్స్ చేసుకోవాల్సిందేనా, అలాంటి ఇంపాక్ట్ ఈ మూవీ ఇచ్చిందా అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కుబేరా మూవీ ఈ రోజు వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయింది. మార్నింగ్ షో 7 o'clock చూసిన తర్వాత శేఖర్ కమల ఫిలిం ఏ విధంగా ఉండాలో ఆ రేంజ్లోనే ఉంది. నన్నైతే ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు మూవీ. సినిమా శేఖర్ కమల ఫిలిం అంటే ఓ యాక్షన్ సీన్స్ బలంగా ఉండి ఏవి కంటెంట్ అనేది ఏముండదు. డీసెంట్గా ఒక మెసేజ్తో సినిమా ఉంటుంది. ఆ విధంగానే మెప్పించింది. తన ఎంచుకున్న కాన్సెప్ట్. డబ్బున్నోడు ఎవడైనా కానీ తనకి ఇంకా కావాలి. లక్షల కోట్లున్నా 1000 కోట్లు కావాలి, 1000 కోట్లున్నా కానీ ఇంకా కోట్ల కోట్లు కావాలి. భూమి మొత్తం నా సొంతమే అన్నట్టు ఎలా బిహేవ్ చేస్తారు అనే కాన్సెప్ట్ ఎంచుకొని లేనివాడు పరిస్థితి ఏంటి, డబ్బునోడు ఇతరులను వాడుకొని ఎలా డబ్బును కూడబెట్టుకుంటాడు అనేది కాన్సెప్ట్ ఎంచుకున్నాడు కదా. పర్ఫెక్ట్గా తన ఎంచుకున్న కాన్సెప్ట్ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే విధంగా డీసెంట్గా అయితే అనిపించింది ఫిలిం అయితే. బినామీలు అనేది ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తుండ్రో, తన పేరు మీద ఏముండవు, ఎవడో లేనోని ఓ డ్రైవర్ పేరు మీదనో, ఇంట్లో పనిచేసేటోళ్ళ పేరు మీదనో, ఓ బిచ్చగాళ్ళ పేరు మీదనో, అదర్స్ ఫ్యామిలీ పేరు మీదనో ఇట్లా డబ్బులు కూడబెట్టుకొని ట్యాక్సీ లేకొట్టి ఎంత డబ్బున్నా నాకే కావాలన్నట్టు ఒక బాలీవుడ్ నటుడు మాత్రం బ్రహ్మాండంగా క్యారెక్టర్ అయితే నటించిండు. పాజిటివ్ ఉన్న క్యారెక్టరు సమాజంలో జరుగుతున్న కొన్ని వింతలు చూసి నెగిటివ్గా మారే ఈ సిబిఐ క్యారెక్టర్ దీపక్ క్యారెక్టర్ నాగార్జున అయితే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అనిపించింది నాకు. హీరో నాగార్జున, సూపర్ స్టార్ నాగార్జున అని ఎక్కడ అనిపించలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నాగార్జున ఫెంటాస్టిక్. లాస్ట్కి వచ్చేటాలకు పాజిటివ్ క్యారెక్టర్ లాగా బ్రహ్మాండంగా మారింది. ఈ సినిమా తర్వాత అదే నాగార్జునకు ఇలాంటి క్యారెక్టర్లు ఇంకా చేసుకోవచ్చు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ విలన్ రోల్స్ ఇంకా రేపు కూలీ సినిమా వస్తుంది కదా, ఆ సినిమా వచ్చిన తర్వాత ఇంకా విలన్ అవకాశాలు ఎన్నొస్తావో నాగార్జునకు అదర్ స్టేట్ నుంచి బాలీవుడ్ నుంచి. ఇప్పుడైతే ఈ సినిమా ఇంపాక్ట్ అయితే నాగార్జునకు చేస్తానంటే 100 కొద్ది క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. కూలీ తర్వాత విలన్ రోల్స్ కూడా వస్తాయేమో. నాకైతే ఈ సినిమా మాత్రం నాగార్జున మీద అలాంటి ఒపీనియన్ వచ్చేసింది. ఇంకా పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అబ్బా. సినిమా మొత్తం 1 man షో అనిపించింది. ధనుష్ క్యారెక్టరు ఆ బిచ్చగాడిగా క్యారెక్టర్ అయితే తెలివున్న బిచ్చగాడు, ఇంటెలిజెంట్ ఉన్న బిచ్చగాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, తనను వాడుకొని దీపక్ అనే క్యారెక్టరు 100 కోట్ల బినామీగా తను ఏ విధంగా స్కెచ్ చేసి ఏ విధంగా వాడుకున్నాడు. హీరోయిన్ కూడా ఒకసారి వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన తర్వాత ఏ విధంగా కంటెంట్ అనేది చాలా తెలివిగా క్రిప్పింగ్గా లెంత్ ఎక్కువనా కానీ ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా శేఖర్ కమల 3 గంటల సేపు ఎంగేజ్ చేసి కూర్చోబెట్టాడు చూడు. ఇంత కంటెంట్ మనకి ఏదో బిగ్ స్టార్ లేని సినిమా ఈ రేంజ్లో 3 గంటలు ఉండడం అంటే డైరెక్టర్ రైటింగ్ పని గొప్పతనమే. ప్రతి ఫ్రేమ్లో కూడా ఎక్కడ మనకు ఎందుకు తీశారా బాబు ఈ సీన్ అనిపించలే, కానీ జస్ట్ పర్వాలేదు బాగానే ఉంది అనిపించింది ప్రతి సీను. అందుకే 3 గంటల సేపు సినిమా నిడివిడి ఉన్నా కానీ సినిమా బయటకు వచ్చిన తర్వాత సినిమా మీద పాజిటివ్ ఒపీనియనే. మంచి కంటెంట్ మూవీ చూసినాం కదా ఈ సినిమా. సమాజంలో జరుగుతున్న డబ్బు విలువ ఏంటి, ఉన్నవాడు ఇంకా ఏ విధంగా దోచుకుంటుండో, లేనివాడు ఏ విధంగా అవుతుండ అనేది కరెక్ట్ కంటెంట్ పడ్డది. నాకు మొదటి రోజు వరల్డ్ వైడ్గా గ్రాస్ ఎంత రాబట్టొచ్చు అంటే ఈ మూవీ మార్నింగ్ షో ఎప్పుడైతే పాజిటివ్ టాక్ ఫీడ్బ్యాక్ బయటకు వచ్చిందో, ఆడియన్స్లోకి వెళ్ళిపోయిందో, ఈవినింగ్ మాత్రం బుక్ మై షోలో గంటకి 20,000 బుక్ మై షోలో నడుస్తుందంటే ఇంకా అదర్ యాప్స్లో పేటిఎంలో కానీ డిస్ట్రిక్ట్ యాప్లో కానీ ఏ విధంగా ఓపేస్తుంది అనేది 100% ఈ సినిమా వరల్డ్ వైడ్గా శేఖర్ కమల కెరీర్లో, నాగార్జున కెరీర్లో, ధనుష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రికార్డు ఉండే అవకాశం ఉంది. 30 కోట్ల గ్రాస్ ఏ మాత్రం తగ్గదు, పైనే ఉంటుంది. 30 కోట్లకు తగ్గ పైనే ఉంటుంది. ఓవర్సీస్లో అయితే మాస్ ర్యాంపేజ్ చూపెడుతుంది. అక్కడ నుంచే మనకు ఇంకా డే కంప్లీట్ అయిపోతే 1 million కలెక్ట్ చేస్తుందేమో. నైజాంలో ఏ రేంజ్లో ఉందో ఓవర్సీస్లో ఆ రేంజ్లోనే ర్యాంపేజ్ చూపెడుతుంది. ఇంకా తమిళనాడులో
మార్నింగ్ షోకు అనుకున్నంత రేంజ్లో థియేటర్ల దగ్గర రెస్పాన్స్, అడ్వాన్స్ బుకింగ్ నడవలే. సినిమా పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత తమిళనాడు కూడా పాజిటివ్ కలెక్షన్స్ అనేది ఈవినింగ్ షోలకు స్పష్టంగా కానొస్తుంది. అంటే క్లైమాక్స్ కొద్దిగా డిఫరెంటే ఉంటుంది. ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ అనుకున్నంత రేంజ్లో లేదనే కామెంట్ వినపడుతున్నాయి. గత సినిమాలతో పోలిస్తే ఇది కూడా సేమ్ అట్లే. శేఖర్ కమల క్లైమాక్స్ విపరీతంగా మొత్తం క్రియేట్ చేసి పెట్టి తీయడు. క్లైమాక్స్ అనేది ఆడియన్స్కే వదిలేస్తాడు. దీంట్లో కూడా అదే అనిపించింది. క్లైమాక్స్ కూడా ఫైట్ నాగార్జున, ధనుష్ నుంచి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, రష్మిక, సియాజీ షిండే పోలీస్ ఆఫీసర్గా, బాలీవుడ్ నటుడి నుంచి విలన్ క్యారెక్టర్, వీళ్ళందరితోటి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ రాబట్టుకుని తన పాత్రలకు న్యాయం చేసినట్టు డైరెక్టర్ చేసిన శేఖర్ కమల ఫిలిం అని చెప్పవచ్చు. ఇది 100% యాడ్సప్.